ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. గత 4-5 రోజులుగా ఆవిడ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా ఆవిడ వ్యక్తిగతమైన సమస్యకు సంబంధించి అనేక రకాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, వీటన్నిటిపైన ఆవిడ క్లారిటీ ఇచ్చేందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆవిడ పైన దాడి ఇంతవరకు ఎక్కడా కూడా ఆగలేదు. అసలు ఇందులో వాస్తవం ఏంటి? శాంతి గారు చెప్పే దాంట్లో వాస్తవం ఏంటి? మదన్ మోహన్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఏంటి? అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్న దాని మీదే విపరీతమైన చర్చలు నడుస్తూ ఉన్నాయి. కనీసం ఎవరి దగ్గర క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయకుండానే ఇష్టం వచ్చినట్టుగా ఆ పుట్టిన బిడ్డ పైన రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే లోకంలోకి అడుగుపెట్టిన ఆ పసిబిడ్డ, ఆ చిన్నారి పసిబిడ్డ ఒక విధంగా ఊహ తెలిస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? రేపొద్దున ఆ బిడ్డకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, మెయిన్ స్ట్రీమ్లో కానీ జరుగుతున్న ఈ ప్రచారం అంతా కూడా కొన్నేళ్ళు పోయిన తర్వాత ఆ బిడ్డ వీడియోలన్నీ చూసుకుంటే ఎంతలా అల్లాడిపోతాడు, ఎంతలా బాధపడిపోతాడు. అలాగే శాంతి గారికి 2 కవల పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడో ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక హాస్టల్లో ఉంటూ వాళ్ళని ఆవిడ చదివించుకుంటారు. ఆ బిడ్డలు ఎంత అల్లాడిపోతారు. ఒకవైపు తండ్రి ఆ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, ఒకవైపు తల్లి కన్నీళ్లు పెడుతోంది. పుట్టిన తమ్ముడికి సంబంధించి రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. అది తెలిస్తే ఒకవేళ పొరపాటున సోషల్ మీడియా ఆ పిల్లలు చూస్తే, టీవీ ఆ పిల్లలు చూస్తే, ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న 9 ఏళ్ళు కూడా లేని ఆ చిన్నారుల మనసు ఎంత తల్లడిల్లిపోతుంది. అంటే ఏ బిడ్డలకి రాని పరిస్థితి, ఏ ఆడబిడ్డలకి రాని పరిస్థితి ఇప్పుడు శాంతి గారి 2 పిల్లలకు వచ్చింది. ఏ భార్యకు, ఏ మహిళకు, ఏ ఉద్యోగికి రాని దారుణమైన పరిస్థితి శాంతి గారికి వచ్చింది. అలాగే ఎవరూ ఫేస్ చేయలేని ప్రాబ్లం ఆ మదన్ మోహన్ అనే భర్తకి ఇప్పుడు వచ్చింది. సో ఈ కథకు ముగింపు ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎంపీ పైనే ఇప్పుడు రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి, రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు, కానీ ఎవరూ నమ్ముతున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో దీని ముగింపు ఏంటనే ప్రయత్నంలో భాగంగా బిగ్ టీవీ ఒకసారి శాంతి గారితో మాట్లాడుతోంది. ఆవిడ అనుమతి తీసుకుని ఆవిడని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. శాంతి గారు నమస్తే. ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేయటం ద్వారా మిమ్మల్ని దోషిగా నుంచోబెట్టి, ఇవాళ మీ మీద ఏవో ఆరోపణలు వచ్చాయి కాబట్టి మిమ్మల్ని బోన్లో నుంచోబెట్టి కోచింగ్ చేసే ఉద్దేశం మాకు ఎక్కడా లేదండి. డిస్క్లైమర్ ముందుగానే చెప్తున్నాం. ఒక మహిళగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో మీ తప్పెంత ఉంది, అవతల వాళ్ళ తప్పెంత ఉంది అనేది మేము బేరీజ్ వేసి లేకపోతే తూకం వేసి మిమ్మల్ని దోషిగాను నిర్దోషిగాను మేము ప్రకటించే అవకాశం, ట్రయల్ చేసే అవకాశం కానీ ఆ బాధ్యత కానీ మాది కాదు. ఆ తప్పు కూడా మేము చేయటం లేదు. ఒకసారి వాట్ ఫ్యాక్ట్ ఏంటని చెప్పే ఉద్దేశంలో భాగం మిమ్మల్ని ఇవాళ మాట్లాడిస్తూ ఉన్నాం. ఒక్కసారి స్పష్టంగా చెప్పండి శాంతి గారు, మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పింది మరొక్కసారి అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు పుట్టిన ఆ బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి గారేనా? అవును సార్. మీరు సుభాష్ రెడ్డి గారితో దిగిన ఒక ఫోటో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆ రోజు ప్రెస్ మీట్లో చూపించారండి. అవునవును. సో అలాగే మా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయండి. హాస్పిటల్లో అనుకుంటా బహుశా కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు ఎవరో. సుభాష్ రెడ్డి గారు ఆ పసిబిడ్డ, బహుశా అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఎత్తుకుని ఉన్నారు. అది హాస్పిటల్లో అండి ఆ ఫోటో? అవును సార్, హాస్పిటల్లో ఫోటో. ఎక్కడ? వైజాగ్ అపోలో అండి? అక్కడే. ఇది బిడ్డని మీకు ఒకవేళ చూసే అవకాశం లేదు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. బిడ్డని ఎత్తుకుని హాస్పిటల్లో ఉన్నారు ఆయన. అవును, అప్పుడే బేబీని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఫోటో ఆయనకి బేబీతో వచ్చిన ఫస్ట్ ఫోటో అది మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తీశాడు. బిడ్డను చూడగానే ఒక తండ్రిగా తన పుట్టిన బిడ్డను చూడగానే ఎంత ఆనందంతో, తన్మయంతో, సంతోషంతో ఉంటాడో అదే ఆనందం, అదే సంతోషం ఆయన కళ్ళల్లో కనిపిస్తోంది ఈ ఫోటోలో మాకు. శాంతి గారు చెప్పండి. ఇంకొక ఫోటో కూడా ఎన్ని సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఫోటోలు పెడుతూ ఉన్నామండి. ఇంకొకటి పూలతో డెకరేట్ చేస్తుందండి. బిడ్డని అందులో కూర్చోబెట్టారు, పూలతో రౌండ్గా ఒకటి డిజైన్ చేస్తుంది. క్రాడల్ ఫంక్షన్ అది వైజాగ్ లో. క్రాడల్ ఫంక్షన్ ఏం ఫంక్షన్ అండి? క్రాడల్ ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అంటారు కదా, అది ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అండి. అక్కడ మీరు అవతల పక్క నవ్వుతూ నిలబడ్డారు, యువతల పక్క సుభాష్ రెడ్డి గారు నవ్వుతూ నిలబడ్డారు. ఇద్దరు బిడ్డను ఎత్తుకుని ఉన్నారు. అవునండి. నెక్స్ట్ ఇంకొక సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఫోటోలు అండి ఇవన్నీ. తర్వాత
ఒక ఫోటోలో మీరు పచ్చ శారీతో ఉన్నారండి. అప్పటికి బాబు పుట్టలేదు, బహుశా బేబీ బంప్స్ అంటారు కదా. ఆవిడ ఆయన మీ ఊమి మీద చేయేసి ఉన్నప్పుడు మిమ్మల్ని హత్తుకుని ఉన్నారు. ఆయన అంటే పుట్టబోయే బిడ్డని పుట్టబోయే బేబీ బంప్స్ అంటారు కదా, వాటిని బహుశా చూస్తున్నట్టున్నారు ఆయన. ఇది ఎప్పుడు ఫోటో అండి? అది డెలివరీకి వెళ్లే ముందు తీసిన ఫోటో. అది కూడా మా ఫ్రెండ్ మాతో ఉన్నాడు, అబ్బాయి హాస్పిటల్లో అంతా కూడా తోడుగా ఉన్నాడు, రమణారావు అని, అతను తీసిన ఫోటో అది. లాస్ట్ ఇంకా జస్ట్ బిఫోర్ హాస్పిటల్ కి జాయిన్ అవ్వడానికి వెళ్ళే ముందు తీసిన ఫోటో అది. ఓకే, నెక్స్ట్ డెలివరీకి వెళ్లే ముందు తీసుకున్న ఫోటో అది. నెక్స్ట్ ఇంకొక ఫోటో ఉంది మేడం. ఇది బహుశా ఇదేదో గృహప్రవేశం లాగా అనిపిస్తోంది. మీరు అప్పటికి గర్భవతిగా ఉన్నారా లేదో అర్థం కావట్లేదు, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. కింద ఒక పంతులు గారు కూర్చుని ఉన్నారు. బహుశా సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు కనుక ఎట్లా అయితే చేస్తుంటారో ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడో అది? అవునవును, మా ఇంటిదే. అంటే గృహప్రవేశం మేడం అది? గృహప్రవేశమే అండి, సత్యనారాయణ వ్రతమే అది. ఇది ఎక్కడ మేడం, ఎక్కడ ఇల్లు అండి? ఇక్కడే తాడేపల్లి చెప్తున్నాడుగా అతను, మదన్ మోహన్ విల్లా అని, ఆ విల్లా గృహప్రవేశం అది. ఓకే, అక్కడ మీరు సుభాష్ రెడ్డి గారు వెళ్ళారు, అప్పటికి బిడ్డ పుట్టలేదు. మా అత్తమ్మ, మా వదిన. పక్కన ఉన్నది అత్తమ్మ వదిన అంటే సుభాష్ రెడ్డి గారు అమ్మ అక్క? అక్క. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా కనపడుతుంది. ఏదో హాస్పిటల్లో ఏదో దేవాలయంలో మీరు ఆయన కూర్చుని ఉన్నారండి, బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నారు. అవును, ఆశీర్వచనం అది దుర్గా టెంపుల్లో ఆశీర్వచనం జరుగుతుంది. అక్కడ అత్తమ్మ, వదిన పిల్లలు, అన్న, వదిన పిల్లలు ఉన్నారు. ఇదంతా కూడా వైజాగ్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేడం? అయిన తర్వాత. వైజాగ్ లో ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ లేనండి, ఇక్కడికి వచ్చాకే ప్రెగ్నెన్సీ. ఇదంతా సుభాష్ రెడ్డి గారితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ కదా సార్, ఇంకా మరి మేము ఫ్యామిలీ సంసారం, బాబు ప్రెగ్నెన్సీ, బాబు ఇంకా అన్ని అత్తమ్మ వాళ్ళు వచ్చారు. మరి గుడికి వెళ్ళాం, మా గుళ్ళో వాళ్ళు తీసుంటారు. అంటే ఇప్పుడు పుట్టిన బాబుతో సుభాష్ రెడ్డి గారు ఎలా ఉంటారండి? అంటే నేనేది అదే తండ్రిగా, అదే ప్రేమ, అదే అభిమానం. బాబు ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంటాడు. ఏ ఫోటో అయినా చూసుకోండి మీరు, నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నిట్లో బాబు 99% ఆయన చేతిలోనే ఉంటాడు. సో దట్ హీ లవ్స్ హిస్ సన్ అంతే. ఓకే, ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నారండి మేడం? మీ దగ్గరే ఉన్నారా? నా దగ్గర. నాకు చైల్డ్ అండి, తను ఇంకా 1 year 3 months అవుతుంది ఇప్పుడు తనకి. కానీ నిన్న ఒక ఆడియో బయటకు వచ్చిందండి. అంటే బహుశా ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో, మిమ్మల్ని ఒప్పించాలని ఉద్దేశంతో అడగట్లేదు, కానీ జనాలకు ఒక క్లారిటీ ఇవ్వటం కోసం. మదన్ మోహన్ తరపు లాయర్ అనే పేరుతో ఒక వ్యక్తి కాల్ చేసి సుభాష్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ అది. బేసిక్గా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం, కాల్ రికార్డ్ చేయకూడదు. మరి ఈ వ్యక్తి ఏ ఉద్దేశంతో సుభాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు మాకైతే తెలియదు. అది సుభాష్ ఛాలెంజ్ చేస్తాడులేండి. ఆ అడ్వకేట్ ఒకవేళ కనుక సుభాష్ కనుక మాట్లాడి కనుక ఉంటే ఆయన గ్యారంటీగా ఛాలెంజ్ చేస్తాడు, ఆయన వాయిస్ ని ఎట్లా రికార్డ్ చేశారు అనేది. అంటే ఆ ఫోన్ కాల్లో ఆయన అంటున్నది ఏంటంటే, నాకేమీ సంబంధం లేదు, శాంతితో నాకేం సంబంధం లేదు, బిడ్డతో నాకేం సంబంధం లేదు, నీ భార్య సంగతి నువ్వు చూసుకో. నాతో ఒకవేళ అలా అంటే, ఒకవేళ సుభాష్ కనుక నేను కోర్టు ద్వారా చూసుకుంటాను, దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే, నాకు సుభాష్తో ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాను. కాదండి, నేనేమంటున్నానంటే ఇక్కడ నేను చెప్పింది వినండి సార్. ఆ వాయిస్ ఎప్పుడు రికార్డ్ చేసుకున్నారో ఏంటో నాకు తెలీదు, ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు. కాబట్టి ఒకవేళ నాకు సుభాష్తో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాను. స్టిల్ ఈ నిమిషం వరకు సుభాష్ గారు మీరు కలిసే ఉన్నారు కదండి? ఒక 2 months వరకు మదన్ మోహన్ వచ్చి మా ఇద్దరి మధ్యన ఇష్యూస్ రేజ్ చేసి ఆయన్ని చంపుతా అని బెదిరించి, సుభాష్ ని ఆల్రెడీ వాడిని చంపుతా, తోస్తా, కోస్తా అనేసి ఎన్నో మాటలు మాట్లాడాడు. హైకోర్టుకి వెళ్ళి ఆయన్ని బెదిరించాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బెదిరించాడు, చాలా చేశాడు. సో దట్ ఆయన ఇక వీడి పంచాయతీ ఏముందో నువ్వు తేల్చుకోమ్మా, ఫస్ట్ నన్ను ఇంట్లో సతాయిస్తా ఉన్నాడు, ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తా ఉన్నాడు సొసైటీలో, ఇంకా నువ్వు ఫస్ట్ ఈయన పంచాయతీ తేల్చు తల్లి, తర్వాతే నేను మాట్లాడతాను నీతో అనేసేసాడు ఆయన. 2 months అయింది ఆయన మాతో మాట్లాడి. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు ట్రబుల్లో ఉన్నారండి. ఒక మహిళగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ మీద ఏ మహిళ మీద వేయకూడని నిందలు మీ మీద వేస్తున్నారు.
ఈ టైంలో పర్వాలేదు, హస్బెండ్ ఇదేం గారు మీ ఇది పక్కన ఉండాలి కదా. ప్రపంచంకి ఏమీ కొత్త ఏం కాదు కదా. ఆడదాని మీద నింద వేయడం అనేది ప్రపంచంకి ఏం కొత్త కాదు. మగోడు ఎన్ని చేసినా నడుస్తుంది. ఆడపిల్ల పోయి పెళ్లి చేసుకుని బిడ్డను కంటే తప్పైపోతా ఉంది ప్రపంచానికి. పర్వాలేదు, ఏం పోయింది, ఎన్ని రోజులు అంటారు, కుక్కలు వాగుతున్నాయి అనుకుంటుంది ఒక ఆడది. మగోడు ఏమైనా చేయొచ్చు. మేము పెళ్లి చేసుకొని సంసారం చేసి బిడ్డను కంటే తప్పైందా ఇప్పుడు ప్రపంచానికి? నాకు హక్కు లేదా జీవించే హక్కు? అబ్సల్యూట్లీ ఏమన్నా ఏమంటారు, ఏదైనా ఎక్కడైనా ఎడారిలో ఉన్నానా నేను? నిద్రపోతా ఉంది ఇక అంత ప్రపంచము. ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఆన్సుమోటోగా తీసుకోకుండా నేను పోయి అడుక్కోవాలి మందిని, నాకు హెల్ప్ చేయండి అని. తెలీదా ఏం జరుగుతుందో? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరు ఒక మేజర్ కాబట్టి మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పిందండి. దాని ప్రకారం భారత పౌరురాలిగా మీకు ఆ హక్కు ఉంది. మీ లైఫ్ గురించి మీ డెసిషన్ తీసుకునే హక్కు. మీరు ప్రశ్నించారు చూసారా, ఇది సొసైటీని మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్న, తప్పేం లేదు. దానికి మేము పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ ఉన్నాం. అవును సార్. మీరు ఏదైతే అన్నారో ఒక మగవాడు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు, ఆడది మాత్రం చట్టబద్ధంగా ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, బయట ఇంకొక పెళ్ళైనా చేసుకుని ఉంటారు. లేకుంటే వాళ్ళకి ఏమైనా ఇష్టం వచ్చినట్లు తిరిగే వాళ్ళు కూడా దండికి మంది ఉన్నారు. అవేం కనిపిస్తలేవు. నేను లక్షణంగా ఈయన వదిలేసి ఇంకొని పెళ్లి చేసుకొని బిడ్డని కంటే నా బిడ్డ ఏమంటాడు ఆయన, అక్రమ సంతానం అంటాడా మహా టీవీ ఛానల్ ఆయన? ఎట్లా అంటాడు ఆయన? అసలు అనొచ్చా? చైల్డ్ అబ్యూస్ రైట్స్ వస్తున్నాయి ఇక్కడ. చైల్డ్కి రైట్స్ ఉంటాయి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా రైట్స్ ఉంటాయి. కానీ ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా ఉన్నాడు. పైపెచ్చి నన్ను బెదిరిస్తా ఉన్నాడు. నా పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళి నన్ను కరప్షన్ లేడీగా క్రియేట్ చేయాలనేసేసి ఆయన సంబంధించిన వాళ్ళని ఆయన ఏదేదో చేస్తా ఉన్నాడు. నేను ఫైట్ చేయగలను. నేను ఉద్యోగం మీద నా బ్రతుకు తెరువు మీద కొట్టి ఒక ట్రైబల్ గా నేను సంపాదించుకున్న ఉద్యోగాన్ని పీకించేయాలని తెగ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పర్వాలేదు, మాకు కూడా గవర్నమెంట్, నేను కూడా నా నేషనల్ కమిషన్ అప్రోచ్ అవుతాను, నా ఎస్టీ కమిషన్ ని. మేము ఎంతో కష్టపడి 1000 మందిలో 2 వస్తారు బయటకి చదువుకొని నృత్యం లాగా. ఏమి చదువుకోకూడదా మేము? ఆ విషయంలో మిమ్మల్ని మేడం, ఆ విషయంలో మిమ్మల్ని ఎంటైర్ సొసైటీ సపోర్ట్ చేస్తోందండి. ఒక ట్రైబల్ ఉమెన్ గా మీరు చేస్తున్నది బయటకు వెళ్ళి చూడండి, మా డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి. నన్ను నా వ్యక్తిగత విషయాల్ని, ప్రొఫెషనల్ విషయాల్ని జతపరిచి నన్ను ఎంత మానసికంగా నన్ను వేధిస్తున్నారనేది మీకు తెలుస్తుంది. మీరు ఇది అయిపోయినాక ప్రొఫెషనల్ విషయాలకు కూడా వెళ్ళండి సార్, మీకు కూడా తెలుస్తుంది. ఒక మహిళగా ఎక్కడో ఒక ఇంటీరియర్ ప్లేస్ లో ఉండి చదువుకొని వచ్చి ఎంతో ప్రపంచాన్ని చూసి కష్టపడి అక్కడ చదువుకునేటప్పుడు ఉద్యోగాలు చేసి మేము ప్రాక్టీస్ చేసి సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక ఏదో జాబ్ కొట్టి తినక ఒక చిన్న రూమ్ లో ఉండి కోచింగ్ తీసుకొని అన్ని చేసి ఉద్యోగం తెచ్చుకొని నేను ఛాలెంజింగ్ గా వర్క్ చేసిన, కింద నుంచి ఛాలెంజింగ్ గా వర్క్ చేసి నేను వస్తే ఈ రోజు నేను అది చేసిన ఇది చేసిన అంటాడు. నువ్వు సర్వే నెంబర్ తీసుకొని రా, వైజాగ్ లో ఒక్క గజం భూమి వదిలినట్టుగా ఒక సర్వే నెంబర్ తీసుకొని వచ్చి మాట్లాడాలా? బల్క్ మాట్లాడితే ఎట్లా? ఎవడు 5 లక్షలు తీసుకొనింది అన్నాడు. 5 లక్షలు తీసుకొనింటే ఎవిక్షన్ చేయించకుండా ఆగి ఉండేదాన్ని కదా. మొత్తం కొట్టి పడేసినాను నేను, వాడి బిల్డింగ్ అంతా కొట్టి పడేసిన నేను రైల్వే స్టేషన్ దగ్గర. ఏంటండి ఇదంతా? గవర్నమెంట్ ఉద్యోగం అన్నాక రకరకాల ఆరోపణలు వస్తాయండి. తప్పు చేసినా చేయకపోయినా లంచాలు తీసుకున్నాను ముద్ర అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మేము దాని జోలికి వెళ్ళట్లేదండి. అది మీ జాబ్కు సంబంధించిన వ్యవహారం. కలిపి మాట్లాడాలా? ఇప్పుడు అది ఆ రెండు సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి కదా, రెండు కలిపి మాట్లాడాలి. మీరు రెండు తెలుసుకుని రెండు కూడా ప్రపంచానికి వినిపించండి నా గొంతుని. తప్పకుండా మేడం, తప్పకుండా. ఎందుకంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ని ఏ విధంగా, ఎందుకు మా డిపార్ట్మెంట్ మొత్తంలో 1000 మంది అబ్బాయిలు ఉంటే అందులో కనీసము 20 మంది అమ్మాయిలు ఉంటారు. దానికి ఆ అమ్మాయిల్ని కూడా ఇంత సతాయిస్తారా? ఏం ఉద్యోగం చేయకూడదా? ఆడపిల్ల మంచి ప్లేస్ రాకూడదా? ఛాలెంజింగ్ గా చేయకూడదా? వాళ్ళకి ఎదురుగా నిలబడుతున్నాం అనేసి ఈ విధంగా మాట్లాడతారా? ఇది ఫైట్. ఇప్పుడు నా ఫైట్ ఒకవైపు ప్రొఫెషనల్ గా, ఒకవైపు పర్సనల్ గా. ఇందులో చివరికి నేను మిగులుతానో లేదో కూడా నాకు తెలీదు. త్వరగా గుండె ఆగిపోవడం లేదు నాది. ఇంత నరకం పెడుతున్నారు నన్ను సొసైటీ. ఇంత చెత్త సొసైటీలో కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏం చేస్తాం, ఇంకా వేరే బతుకులేదు, బతకాల. బలవంతంగా చావలేను కదండి సార్ నేను. లేదు మేడం, లోకంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అపార్థం చేసుకునే వాళ్ళని పక్కన పెట్టండి. ఈ రోజు మీకు అండగా నిలుస్తున్న వాళ్ళతో. అపార్థం చేసుకునే వాడికి పొద్దున లేస్తే నాకు అర్థం కాదండి. పొద్దున లేస్తే వాడి ఇంట్లో సంత సరిపోదా? ముందు చక్కగా పెళ్ళంతో మాట్లాడి పెళ్ళంతో ఏం కావాలో చూసుకోమనండి. కామెంట్లు చేయడం కాదు, చక్కగా
పెళ్ళాంకి పొద్దున లేచి ఆమెకి ఏం కూరగాయలు కావాలో ఏమి తెచ్చిస్తే ఆమె వంట చేసుకోగలదో, లేకపోతే పోయి ఆమెకి ఏమన్నా అవసరం ఉందో చూసుకోమని అది వదిలేసేసి తారగా దొరికారనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇంకా ఉమెన్ కొంతమంది లేడీస్ ఉన్నారు, ఏం తెలుసో మరి అమ్మగారులకి ఏం తెలీదో మరి నాకు తెలీదు. అంతగానము మాట్లాడడానికి ఏముంది? వాళ్ళు ఏమన్నా నా పర్సనల్ లైఫ్ వచ్చి చూస్తారా? వాళ్ళు వచ్చి ఒక వారం రోజులు నాతో ఉండమనండి, తెలుస్తుంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు. నేనేం కష్టపడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను. 4 రోజులే నేను అన్నం తినక, ఇంకో 2 రోజులు అంటే హాస్పిటల్ జాయిన్ కావాలా నేను? ఏంటిది ఇదంతా అసలు? ఏ భయ వాళ్ళ పనులు లేక ఇవన్నీ, పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ వచ్చేది. ఖచ్చితంగా మేడం, లోకంలో పని పాట లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో మీరు అన్నట్టుగానే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళ జీవితం ఏంటి, ఇది కాకుండా కూడా పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళ గురించి ఆలోచించి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసే వెధవులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మీరు పట్టించుకోవద్దండి. మీరు హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేయండి, ఫైట్ చేయండి. ఈ టైంలో మీ ఉన్న బాధలో సంతోషంగా ఉండమని నేను చెప్పను, కానీ ఈ టైంలో మీరు పోరాడుతున్నారు, పోరాటం చేయాలండి. అంతేగాని మీరు భోజనం మానేసి మీకు బిడ్డ ఉన్నాడు ఇప్పుడు. ఎక్కడ తినమంటారు సార్, ఎక్కడ తినమంటారు చెప్పండి? నా బిడ్డల్ని దూరం, నా బాధ అంతా నా బిడ్డల్ని దూరం చేసింది ప్రపంచము. నిజము మీరు నమ్మండి నమ్మకపోండి. అట్ ద లాస్ట్ నాకు మిగిలింది ఒక్కొక్క బిడ్డ, ఒక మగ బిడ్డ. అది కూడా రేపు సుభాష్ నాకు ఇచ్చేయంటే ఇచ్చేయాల్సిందే. నేను చివరికి నేను ఒంటరిగా మిగిలిపోయాను. లేదండి, ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, ఒక బాబు ఉన్నాడు, 3 పిల్లల తల్లి మీరు. లేదు నాకు వద్దు నాయన. మీరు చేసిన ఈ సంత చేసిన పంచాయతీకి, సంత మీన్స్ ఈ మీడియా వాళ్ళు కొంతమంది చేసిన పంచాయతీకి నేను నా బిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో చూడలేను. వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు. అంటే ఆడపిల్లలిద్దరిని మదన్ మోహన్ ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారా? నేను అసలు ఇచ్చేయాలి, ఏమన్నా తీసేసుకోవాలి ఆయనే. నేను చూడను, నేను నా బిడ్డలకి నా మొహం చూపించను నేను. కానీ ఎలా అండి, మీరు ఒక తల్లి అండి, 9 నెలలు మోసారు. మొన్న మీరు ప్రెస్ మీట్ లో చూడలేను. నాకు ఆ తల్లిని మీరు ఎన్ని మడకలేశారు మీరు మీన్స్ అంత కొంతమంది. మీరు మన ప్రెస్ మీట్ లో అన్న మాట ఒకటి నిజంగా అందరినీ గుండెల్ని కదిలిచ్చిందండి. ఇంత పెద్ద పొట్టతో కవల పిల్లలిద్దరిని మోసానండి, నా స్కార్స్ మరకలు ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఉంటాయి నాకని మీరు ఆ రోజు చెప్తూ ఉంటే నమ్మరండి. అసలు ఒక తల్లి ఒక్క బిడ్డను మోయడమే చాలా కష్టం. పొట్ట 5 కేజీలు అంటేనే నాకు 10 కేజీలు పొట్ట తయారైంది. నేను మోసి పిల్లల్ని నేను మీరు ఎవడన్నా కన్నారా? సిగ్గులేదు అసలు అలా మాట్లాడడానికి. వీడు మాట్లాడతాడు మళ్ళీ, నేను వచ్చాను ఇంటికి వచ్చేసాను అని. 5 నెలల వరకు కలవకూడదని డాక్టరే చెప్తుంది. అట్లాంటి 3 నెలల కడుపుతో నేను వాడితో కలిసానంటే ఎంత సిగ్గు చేయడం, ఎంత అవమానం ఒక మగ జాతికి. ఆ విషయంలో ఒక మగాడిగా నేను కూడా బాధపడుతున్నాను. అట్లా భార్యతో కలిసిన విషయాన్ని ఏ భర్త ఏ మగాడు బయటకు చెప్పండి. ఎప్పుడో విడిపోయాడు వాడు, నాకు భర్త ఎట్లా అవుతాడు? నేను అతని నా భార్య అంటున్నాడు. ఏంటి ఆయన భార్య, నేను ఇంకొకరి భార్యని ఎప్పుడో నేను చెప్పేశాను, ఎప్పుడో అయిపోయింది. అంటే ఆయన నిన్న మాతో కూడా మాట్లాడాడండి. ఆయన అంటున్నది ఏంటంటే, నేను నెల క్రితం నాతో మ్యూచువల్ డైవోర్స్కి సంతకం పెట్టించింది ఆవిడ, పెట్టించే టైంలో 3 కోట్లు ఇస్తానంది. ఆ తర్వాత అది 2016 డేట్తో వేస్తున్నాం అని చెప్పారు, దాన్ని కూడా నేను ఒప్పుకున్నానంటూ ఉన్నాడు. యాక్చువల్లీ 2016 డాక్యుమెంట్ కాదు అది. అది మాత్రం సార్ మీరు అతను చెప్పింది నమ్మాలనుకుంటే నమ్మండి. హీఈస్ నాట్ ఏ చైల్డ్, హీఈస్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, హీఈస్ రిటర్న్ ఫ్రమ్ USA. 2 times ఇండియన్ గవర్నమెంట్ మోసం చేసి పోయొచ్చినోడు. కాబట్టి అంత చిన్న పిల్లోడు ఏం కాదు. ఈ రోజు ఇంత సాధిస్తా ఉన్నాడు ఒక ఆడదాన్ని, ఏమవ్వదు నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. నా ఉద్యోగం పోయినా సరే నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి నా బిడ్డని బ్రతికిస్తాను. నా బిడ్డల్ని కాదు, నా బిడ్డని. నాకు ఒకడే బిడ్డ ఇప్పుడు నేను చూసుకునేది. నా 2 బిడ్డల్ని నేను చూసుకోలేను, నేను వాళ్ళకి నా మొహం చూపించలేను. వాళ్ళ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ జీతం ఎంతో గవర్నమెంట్ ముందు పెడతాను, ఆయన జీతం ఎంతో పెడతాడు, ఆయనే చూసుకోవాలి. ఆయన పిల్లలకి మంచి తండ్రి, వెరీ గుడ్. నేనే చెడ్డ తల్లిని, అదే కదా అతను ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మేడం ఈ టైంలో సరే మదన్ మోహన్ మిమ్మల్ని మోసం చేశాడు అనుకుందాం, మదన్ మోహన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, సరే మిమ్మల్ని సాధిస్తూ ఉన్నాడు. ఈ టైంలో మీకు తాళి కట్టి మీతో బిడ్డను కన్నా మీ భర్త సుభాష్ రెడ్డి ఎందుకు దూరంగా ఉంటూ ఉన్నాడు? ఈ టైంలో కష్టకాలంలో ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు నేను కష్టకాలంలో ఉంది అతని వల్ల ఏం కాదు. అతన్ని నేను కష్టంగా ఉంది నాకు అని అన్నప్పుడు నేను కోర్టుకు పోతాను. నేను కష్టపడుతుంది ఈయన గురించి, అతని గురించి ఏం కాదు. కాదు మేడం, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే, మీకు పచ్చిగా చెప్తున్నానండి, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే ఈ రోజు నేను మీ పక్క నుండి
మిమ్మల్ని ఓదారుస్తాను, మీకు అండగా నిలుస్తాను, మీకు లీగల్గా లాయర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే సొసైటీ మీ మీద దాడి చేస్తోందో ఆ సొసైటీతో నేను ఫైట్ చేస్తాను అతని ప్లేస్లో నేను ఉంటే. Yes. ఆవిడ అతని పెద్ద భార్య అని మళ్ళీ వచ్చి ఎవరైతే వచ్చిందో ఆవిడ చెప్పాలండి, ఒక బిడ్డకి అన్యాయం జరుగుతా ఉందమ్మా, ఇంకా నువ్వు ఇంకా ఏమి మోసం చేస్తావు వాళ్ళిద్దరిని అనేసి నన్ను మా ఆయనని ఇంకా ఆవిడ ఇంకా మోసం చేస్తా ఉంది. ఈ మాట మీరు ఆవిడకి చెప్పండి. ఎవరికండి? సుభాష్ పెద్ద భార్య మమ్మల్ని మోసం చేస్తా ఉంది కదా, ఆవిడకి చెప్పండి. అంటే ఏ విధంగా మోసం చేస్తుంది మేడం? చెప్తున్నారు కదా మీరు, సుభాష్ వచ్చి మీ ప్లేస్ లో నేను కనుక ఉంటాను, ఇది ఆవిడ చెప్పండి. అంటే ఆవిడతో డైవోర్స్ తీసుకోకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? తీసుకున్నాడో తీసుకోలేదో, నాకేమో తీసుకున్నారనే తెలుసు, ఇప్పుడేమో తీసుకోలేదు. గొడవది జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు పర్సనల్ విషయాల్లో 1,00,000 జరుగుతూ ఉంటాయి సార్. ఇవన్నీ కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం ఏమి చెప్పలేము కదా. ఇప్పుడు నేనేమైనా చెప్పగలనా, నేనేమైనా అనగలనా? కానీ మేడం నేను మీ వైపు నుంచి మాట్లాడుతున్నానండి. మీరు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కష్టాల్లో ఉండి ఒంటరి పోరాటం చేస్తున్న మిమ్మల్ని అతను పట్టించుకోవటం లేదు. ఎక్కడో హైదరాబాద్లో వచ్చి కూర్చున్నాడు. మీరు చెప్తున్నట్టుగా మొదటి భార్య దగ్గర ఉన్నాడు ఆయన. ఎక్కడ నాకు మొదటి భార్య దగ్గర లేదు, మరి అది కూడా నాకు తెలియదు. అక్కడ కూడా లేనట్టుగానే అనిపిస్తుంది నాకు.